పట్టిప్రోలు మండలం వెల్లటూరు ఉత్తర సంఘం ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని మహానాయకుడు బాబు జగజీవన్ రామ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేమూరి శాసనసభ్యులు నక్క ఆనందబాబు భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులు మహానాయకుడికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల అభ్యున్నతికి చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని చెప్పారు. అణగారిన వర్గాలకు గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. సమాజంలో సమానత్వ భావనను బలోపేతం చేయడంలో ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రసంగికమని అన్నారు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధిస్తే స్వాతంత్రానంతరం మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మనం తయారు చేసుకొని 1949 జనవరి 26న సర్వసత్తాక రాజ్యంగా, గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ రాజ్యాంగం ద్వారా మనందరికీ, ముఖ్యంగా నిమ్న వర్గాలకి, బడుగు వర్గాలకి రాజ్యాంగంలో అందించినటువంటి హక్కుల్ని నిరంతరాయంగా రక్షణ కల్పిస్తూ పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అత్యధిక కాలం 50 సంవత్సరాల పైన సుదీర్ఘంగా పార్లమెంటేరియన్ గా పనిచేసినటువంటి ఘనత బాబు జగజీవన్ రామ్ గారు. పార్లమెంటేరియన్ గానే కాదు, వివిధ శాఖలకి కేంద్ర మంత్రిగా, కార్మిక మంత్రిగా, రైల్వే మంత్రిగా, అగ్రికల్చరల్ మినిస్టర్గా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, అన్ని శాఖలకి రక్షణ మంత్రిగా, ఏ శాఖ ఇచ్చినా కూడా తనదైన ముద్ర ఆ శాఖలో చూపించినటువంటి గొప్ప వ్యక్తి జగజీవన్ రామ్ గారు. దళితుడు అంటే ఏదో చిన్న చిన్న శాఖలు కాదు, భారత రక్షణ శాఖ మంత్రిగా ఇస్తే యుద్ధాలను ఫేస్ చేసి భారతదేశాన్ని రక్షించాడు. అగ్రికల్చర్ మినిస్టర్గా బాధ్యతలు అప్పచెప్తే అక్కడ ఒక విప్లవం, అగ్రికల్చర్ సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చి అగ్రికల్చర్ ముందు నడిపించాడు. తపాలా శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి సుదీర్ఘకాలం మార్పులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు, అత్యధిక శాతం దళిత వర్గాలు మొట్టమొదటిగా రైల్వేల్లో, తంతి తపాలా పోస్టుల్లో ఉద్యోగాలు వచ్చినాయంటే లక్షలాది మంది, కోట్లాది మంది జీవనం పొందే పరిస్థితులు వచ్చినాయంటే ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారు తీసుకున్న చర్యల వల్ల అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశానికి ఉప ప్రధాని అయ్యాడు. ప్రధానమంత్రి త్రుటిలో తప్పిపోయింది. కేవలం దళితుడు అనే సాగుతో ఆయన్ని ప్రధానమంత్రి కాకుండా ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు అడ్డుకున్నటువంటి పరిస్థితి చాలా విచారకరం. లేకపోతే మొట్టమొదటి దళిత ప్రధానమంత్రి భారతదేశానికి బాబు జగజీవన్ రామ్ గారు ఉండుండేవాడు. ఆ రోజు జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ కుట్రల ఫలితంగా ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి మీరందరూ సంవత్సరాల కాలం నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు అంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. మరి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేయటమే కాదు, బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాల్ని పొడికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. బాబు జగజీవన్ రామ్ గారికి మొట్టమొదటి కాంస్య విగ్రహం హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక గొప్ప కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను. వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోయేటటువంటి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది. దళిత వర్గాలకి దగ్గరగా ఉండేటటువంటి ప్రభుత్వం. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు ఎన్నికలే లేవు, కానీ ఎన్నికలతో పని లేదు. ఎవరు మన మంచి కోరి పనిచేస్తా ఉన్నారు, వాళ్ళకి నిరంతరం ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తూ వెళ్ళాలనే దాని మీద మీరందరూ కూడా వెన్నంటి నిలవండి. మీకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి మీ ప్రతినిధులుగా మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం
ఏర్పాటు చేయడానికి మీరందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసలు అదే విధంగా ఇబ్బందులు పడ్డప్పటికీ మీరందరూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఏ విధంగా ఈ విగ్రహావిష్కరణ జరిగిద్దాం అనుకుంటే ఈ రోజు ఒక మంచి రోజు. ఎందుకంటే జనవరి 26 అంటే భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి రోజు. అనుకోని రీతిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంత ఘనంగా ఏర్పాట్లు చేశారు, విజయవంతమైంది. దీనికి పూర్తిగా సహకరించినటువంటి వేవులపల్లి రామకిరణ్ గారికి అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు